నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈ వీడియో ముఖ్యంగా ఒక సాధారణమైన వ్యక్తి కోసం మాత్రమే అండ్ అదే విధంగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కోసమని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే గనక ఇప్పుడు ఎంత వీలైతే అంత వరకే ఈ ఖర్చులనేది తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఆ విధంగా రేట్లయితే పెరగబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద టాక్సెస్, జీఎస్టీ అనేది చాలా పెంచేస్తూ ఉన్నారు. నిత్యావసరాల ధరలు గానివ్వండి, పెట్రోల్, డీజిల్ ధరలు గానివ్వండి, మనకు గ్యాస్ రేట్లు గానివ్వండి, ఏ వస్తువు కొన్నా గానీ, ఈవెన్ బంగారం పైన గూడా మనకి దాదాపు 15% వరకే సుంకాలైతే పెంచడం జరిగింది. సో, అందుకే ఇప్పుడు ఎవరైతే కొంచెము ఏదైతే కష్టపడుతూ ఉన్నారో, వాళ్ళకి శాలరీలనేటివి తక్కువ ఉన్నాయో, కుటుంబంని చూసుకోలేక కష్టాల్లో ఉన్నారో, అలాంటి వాళ్ళు ఇంకా ఖర్చులు తగ్గించుకుంటేనే మంచిది. ఇక్కడ ముఖ్యంగా మనం ఒక్కసారి పెట్రోల్, డీజిల్ ధరలు చూసుకుంటే గనక కేవలం ఈ 5 మనకి ఈ 1 వీక్‌లోనే దాదాపు రూ. 5 పెరగడం అయితే జరిగింది. ఫస్ట్ చూసుకుంటే గనక రూ. 3 పైన పెంచారు. దాని తర్వాత 90 పైసలు, మళ్ళీ నిన్న చూసుకుంటే గనక మనకి 87 పైసలు. ఇది కాస్త ఇక్కడితోనే ఆగదు. ఇంకా మనకి పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇవి ఏవైతే ఎక్కువ ఇంపోర్టింగ్ అనేటివి అవుతూ ఉంటాయో ఇతర దేశాల నుండి అవిటి మీద మనకి ఎక్కువ లాభాలనేటివి ఎక్కువ ఉండవు. దానిపైన మనం ఎంత టాక్సెస్ అయినా పెంచుకోవచ్చు. ప్రభుత్వం అనేది ఎంత టాక్సెస్ అయితే ప్రజలని అందుబాటులో చూసుకొని ఎంత టాక్సెస్ పెంచాలి అని చెప్పేసి ఆ విధంగా అయితే పెంచడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే ఎందుకు పెంచుతున్నారంటే గనక ఏదైతే అక్కడ వార్ జరుగుతుందో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ జరుగుతుందో దానివల్ల చాలా లాస్ అయింది. అండ్ అక్కడ గూడా రేట్లు పెంచేశారు. ఇక చాలా మనకి ఇంపోర్టింగ్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ వీలైనంత వరకి ఎలక్ట్రికల్ వెహికల్సే ఎక్కువ యూజ్ చేయాలని జెప్పేసి గూడా ప్రధానమంత్రి మోదీ అయితే కోరుతూ ఉన్నారు. మనకు చెప్తూ గూడా ఉన్నారు. చాలా సోషల్ మీడియాలో గూడా జూస్తూనే ఉన్నాము. అండ్ బంగారం గూడా సంవత్సరం వరకి కొనొద్దు. అండ్ మీరు రేట్లు గూడా ఏవైతే ఇప్పుడు వస్తువులు గూడా ఎక్కువ కొంటున్నారో అవి ఎంత వీలైతే అంతవరకి తగ్గించుకోవాలి. మీరు వాడే ఆయిల్ గూడా ఫుడ్‌లో వాడే ఆయిల్ గూడా వీలైనంత వరకి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈవెన్ వాటి వల్ల ఆరోగ్యం గూడా పాడవుతూ ఉంది. ఫ్యాటీ లివర్ లాంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వీలైనంత వరకి ఎంత వీలైతే అంత వరకి తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి గూడా ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ రేట్లు పెంచడం వల్ల ఇక్కడ ఒక సాధారణమైన వ్యక్తి అయితే ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనమైతే చూస్తూనే ఉన్నాము. ఇక్కడ చాలామంది అయితే ముఖ్యంగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఒక కుటుంబాన్ని చూసుకోవాలి అంటే గనక ఒక మగవాడైతే చాలా ఆహ్, ఆహ్, చాలా ఇక్కడ కష్టపడుతున్నారనే చెప్పుకోవాలి. ఇదే కష్టంలో ఇంకా ఈ రేట్లను చూసి చాలా భయాందోళనకు కూడా గురవుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకనంటే గనక ఆ విధంగా రేట్లనేటివి పెంచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్క గ్యాస్ రేట్ పెరగడం వల్లనే ఏ విధంగా ఎన్ని రేట్లు పెరిగాయో మనం చూసాము. అక్కడ గ్యాస్ రేట్ పెరిగింది. ఇంకా ఇంపోర్టింగ్ రేట్, ఎక్స్‌పోర్టింగ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. అండ్ గ్యాస్ పెంచేశారు కదా అని చెప్పేసి టిఫిన్ రేట్స్ పెంచేస్తున్నారు. టిఫిన్ రేట్లు పెంచేశారు కదా అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రొడక్ట్‌ల రేట్లు కూడా పెంచేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కటి ఒక్క దాని దగ్గర స్టార్ట్ అవుతే ఇక్కడ ఎండింగ్ పాయింట్ వరకి ప్రతి ఒక్క దాని మీద రేట్లయితే పెరుగుతూనే ఉన్నాయి. ఏమాత్రం తగ్గట్లేదు. ఈవెన్ మీరు తాగే ఒక బీర్ పైన గూడా తొందరలోనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో గానివ్వండి, ఏపీ ప్రభుత్వంలో గానివ్వండి, వాటిపైన గూడా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ పెంచుతామని జెప్పేసి గూడా దేశవ్యాప్తంగానే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో గూడా ఇదే పరిస్థితి. అండ్ ప్రతి రాష్ట్రంలో గూడా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల చాలామంది గూడా ఆహ్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకనంటే వీలైనంత వరకి ఏదైతే ఎంత తగ్గిస్తే అంత మంచిది. మాలాంటి సాధారణమైన వ్యక్తులు బ్రతకాలంటే ఒక కుటుంబంని చూసుకోవాలంటే, పోషించాలంటే చాలా కష్టమవుతూ ఉంది. వీలైనంత వరకి ఎంత వీలైతే అంత వరకి తగ్గించాలి అని చెప్పేసి గూడా వాళ్ళు గూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాను. ఒకే 5 రోజుల్లోనే మనకి కేవలం ఈ వారం రోజుల్లోనే రూ. 5 పెట్రోల్ పైన, డీజిల్ పైన రేట్లు పెరగడం జరిగింది. అలాంటిది ఇంకా మనం చూసుకున్నట్టయితే గనక మనకి ఇంకా ఈ వారం 10 రోజుల్లోనే ఇంకా రూ. 10 గూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని జెప్పేసి గూడా మనకి మెయిన్ స్టాక్ మార్కెట్ అనలిస్టులు గూడా ఇదే జెప్తూ ఉన్నారు. ఈవెన్ మనకి మార్కెట్ వైస్ జూసుకున్నా గానీ ప్రతి ప్రొడక్ట్ మీద పెరిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎంత వీలైతే అంత వరకైతే ఎంత తగ్గించుకుంటే ఖర్చులు అంత మంచిదని జెప్పేసి గూడా ఈవెన్ స్టాక్ మార్కెట్స్ గూడా అదే జెప్తూ ఉన్నారు. ఇంతకి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.